ఉద్ధవ్ ఠాక్రే గారు వచ్చేసి వాళ్ళ తండ్రి గారు స్థాపించిన పార్టీకి ఏదైతే శివాజీ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలు కానివ్వండి, అక్కడ వీర సావర్కర్ గారి ఉత్సవాలు కానివ్వండి, అవన్నీ చేసేదాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ లేని పరిస్థితి ఉన్నది. వాళ్ళు అది ప్రజలు గమనిస్తారండి. పుట్టిన పార్టీ ఎవరితో పోతుంది అనేది ప్రజలకు ఎందుకు అవగాహన ఉండదు? ప్రసాద్ గారు ఆ సిద్ధాంతం ఫాలో అవుతారు వాళ్ళు. ప్రసాద్ గారు హలో, నమస్తే అందరికి, ప్యానల్ సభ్యులందరికీ కూడా. సార్, ఇప్పుడు సునీత గారు చెప్పినా, యాదవ్ గారు చెప్పినా కూడా నేనేమంటానంటే 2015 నుంచి మనం తీసుకున్నామంటే గత 10 ఏళ్ళు, దాదాపు 10 ఏళ్ల వ్యవధిలో 4 సార్లు అక్కడ ప్రభుత్వాలు మారినాయి, 4 సీఎంలు మారారు, 5 డిప్యూటీ సీఎంలు మారారు. పార్టీ ఏదైనప్పటికీ కూడా, కూటమి ఏదేమైనప్పటికీ కూడా, అందులో ఉన్న వాళ్ళు ఇందులోకి, ఇందులో ఉన్న వాళ్ళు అందులోకి, మహాయత్తులోకి కానీ, ఘడక్ పార్టీలో దీంట్లో కూటమిలో కానివ్వండి, అటు ఇటు వివిధ మారాయి. ఇప్పుడు ఈ తీర్పు రావడానికి కారణం నేనేమనుకుంటున్నానంటే, ఉమెన్ సెంటర్డ్గా ఉన్నటువంటి ఒక స్కీమ్స్ని ఏదైతే మహాయతి ప్రకటించిందో అవి బాగా ఆకర్షించాయి. ఈ విషయంలో ఏంటంటే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రచారం కానివ్వండి, ఆయన అమలు చేస్తున్న విధానాలు కానివ్వండి, దేశవ్యాప్తంగా బీజేపీ పాలన పట్ల వస్తున్నటువంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మహారాష్ట్ర ఎన్నికల మీద, నేను బీజేపీకి అనుకూలం కాదు, మరొకసారి చెప్తున్నా మన ప్యానల్ సభ్యులకి, బీజేపీకి అనుకూలం కాకపోయినప్పటికీ కూడా ఆ పార్టీ అమలు చేస్తున్న విధానాలు మహారాష్ట్ర ప్రజలను ఆకర్షించాయి. ఆ ఆకర్షించడం వలన ఏమైందంటే అక్కడ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్ ఏవైతే ఇప్పుడు మహాయతి ప్రకటించిందో ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, తర్వాత ప్రచారంలో కానివ్వండి, ఈ వివిధ సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిందంతా కూడా అక్కడ ప్రజల విశ్వాసంలోకి తీసుకొని పార్టీని, ఈ కూటమిని గెలిపించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఆరోపణలు అనేవి ఒక 20 ఏళ్ళు, అంతకుముందు 20 ఏళ్లకు ముందు ఎవరైనా వేరే వాళ్ళు గెలిస్తే రిగ్గింగ్ జరిగిందనే మాట వాడేవారు, రిగ్గింగ్ అనే మాట వాడేవారు. ఇప్పుడు ఏమైందంటే మనకి ఈవీఎంలు వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త పదాలు వచ్చినాయి. కానీ ఈ ఆరోపణలు అనేవి 30-40 ఏళ్ళుగా ఉన్నాయి. గెలిచిన వాళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు ఆరోపణలు చేయటం అనేది సహజంగానే జరుగుతుంది. అయితే ఇంతవరకు కూడా ఈవీఎంల్లో లోపాలు ఉన్నాయా లేదా, ఎలక్ట్రానిక్ సిస్టంలో ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా అన్నదాని మీద ఎన్నికల కమిషన్ ఇప్పటికే చాలా క్లారిటీ ఇచ్చింది. ఈవీఎంలని దగ్గరుండి అన్ని రాజకీయ పార్టీలకి ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టి అన్ని జాతీయ రాజకీయ పార్టీలు, ప్రాంతీయ రాజకీయ పార్టీలు, 64 పార్టీల ప్రతినిధులు, 6 జాతీయ పార్టీల ప్రతినిధులు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ వాళ్ళందరికీ కూడా ఈవీఎంల పనితీరుని చూపించింది. ఈవీఎంల పనితీరు మీదేమో చాలా పార్టీలేమో అనుకూలమైనటువంటి భావాన్ని రాసిచ్చినాయి, లిఖితపూర్వకంగా రాసిచ్చినాయి. ఈ మీటింగ్లు అయినప్పుడు ఏమవుతుందంటే రాజకీయ పార్టీలు లిఖితపూర్వకంగా రాసిస్తున్నాయి, మేము దీన్ని ఆమోదిస్తున్నాం, ఈవీఎంల పనితీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నాం అని చెప్తున్నాయి. కానీ ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాల్లో ఏమైనా మార్పు ఉంటే వెంటనే ఆరోపణలు చేస్తున్నాయి. కాబట్టి మనం ఏంటంటే ఈవీఎంల మీద ఆరోపణలు అనేవి నా దృష్టిలో సరైనది కాదు అనేది నా ఉద్దేశం. జార్ఖండ్కి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకుంటే బీజేపీ అక్కడ 2 అంశాలను ప్రధానంగా ఇచ్చేసింది. ఒకటి, ముఖ్యమంత్రి గారు అవినీతిలో మునిగిపోయారు, ఆయన అరెస్ట్ అయిపోయారు, జైలుకు పోయి వచ్చారు అని చెప్పన్నది ఒకటి. 2, చొరబాటుదారులకు సంబంధించి చొరబాటుదారులు పెరిగిపోతారు, మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఈ ఇండియాకి సంబంధించిన ప్రభుత్వమే మళ్ళీ వస్తే చొరబాటుదారులు పెరిగిపోతారని. కానీ దాన్ని ప్రజలేం పెద్దగా పట్టించుకున్నట్టు అయితే కనిపించలేదు. ఎందుకు అంటే మిగతా ప్లేన్ స్టేట్స్ లైక్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఒరిస్సా ఇట్లాంటి రాష్ట్రాలను తీసుకుంటే అక్కడ పరిస్థితులు వేరు, జార్ఖండ్ పరిస్థితి వేరు. చాలామందికి ఏంటంటే జార్ఖండ్లో ఉన్నటువంటి పరిస్థితులు అర్థం కావు. అక్కడ ఎక్కువ మెజారిటీ ఏంటంటే ట్రైబ్స్ ఉంటారు. ట్రైబ్స్ ఎలియన్స్ లాగా ఉంటారు, అంటే సాగ్రిగేటెడ్గా ఒక ఒంటరిగా ఉంటారు అనమాట. వాళ్ళు ఎక్కువగా 80% ట్రైబ్స్, 90% ఏమో జార్ఖండ్లో ట్రైబ్సే. అందులో 80% ఎట్లా ఉంటారు అంటే ఎలియన్స్ లాగా దూరంగా ఉంటారు, అంటే రెగ్యులర్ సమాజానికి దూరంగా ఉంటారు.
రెగ్యులర్ సమాజంలో అంటే ఇక్కడ మనకున్నటువంటి సోషల్ మీడియా కానివ్వండి, టీవీ ఛానళ్ళు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఊదర కొట్టడం, గంటకి మొబైల్స్లో అట్లాంటి కల్చర్ అక్కడ ఉండదు. అక్కడ ఏముంటుందంటే వాళ్ళు ట్రైబ్స్ చాలా వరకు కూడా జార్ఖండ్ కానివ్వండి, నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఉన్నటువంటి రాష్ట్రాలు 7 రాష్ట్రాలు అంటే సిక్కిం మినహా మిగతా 7 రాష్ట్రాలని తీసుకుంటే వీళ్ళందరూ కూడా వాళ్ళకి పెద్ద కష్టం ఉండదు. వాళ్ళు ఒంటరిగా ఎక్కడో ఊరి చివర హ్యాబిటేషన్స్ లా ఉంటారు. జనావాసాలు, ఊర్లు అనేవి ఉండవు, జనావాసాలు ఉంటాయి. జనావాసాల్లో 4-5 కుటుంబాలు ఉంటాయి అంతే. ఆ 4-5 కుటుంబాలు ఒక కొండ మీద ఒక మూల ఉంటారు. వాళ్ళకేంటి, రేపు ఎట్లా బతకాలి, మనం రేపటి పరిస్థితి ఏంటి అనే